ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 13 కోసం ఆప్షన్లోకి రాబోయే రైడర్స్ గురించి ఆల్రెడీ మనం పార్ట్ 1 చేసాం. సో ఎవరైనా వీడియో చూడాలనుకుంటే చూసేయండి. అలాగే ప్రో కబడ్డీ మరియు క్రికెట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వస్తే ఈ పార్ట్ 2 వీడియోలో మనం మిగిలిన రైడర్స్ గురించి కూడా తెలుసుకుందాం. నెంబర్ 1 మణీందర్ సింగ్. మణీందర్ సింగ్ అంటే మనకి బెంగాల్ వారియర్స్ గుర్తొస్తుంది. మణీందర్ బెంగాల్ వారియర్స్ తరఫున చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. బెంగాల్ టీం తరఫున ఎక్కువ రైడ్ పాయింట్స్ సాధించిన ఏకైక ప్లేయర్ మణీందర్ సింగ్. కానీ గత సీజన్లో మణీందర్ సింగ్ను పాట్నా పైరేట్స్ ఆప్షన్లో కేవలం 20 లక్షలకు మాత్రమే బై చేశారు. దీనికి రీజన్ మణీందర్ యొక్క గత కొన్ని సీజన్స్లోనే పూర్ పర్ఫార్మెన్స్ వల్లనే తరచుగా ఇంజూర్ అవ్వడం, రైడింగ్లో కూడా సరిగ్గా స్కోర్ చేయలేకపోవడం, అందువల్లనే తక్కువ ప్రైస్కి సోల్డ్ అయ్యాడు. గత సీజన్లో మణీందర్ సింగ్ పాట్నా తరఫున మొత్తం 7 మ్యాచ్లు ఆడగా కేవలం 40 రైడ్ పాయింట్స్ మాత్రమే సాధించాడు. సో రాబోయే పీకేఎల్ సీజన్ కోసం బెంగాల్ వారియర్స్ టీం మణీందర్ను మాక్సిమం ఆప్షన్లోకి వదిలేసే అవకాశం ఉంది. ఈ వెటరన్ స్టార్ ప్లేయర్ను ఏ టీం ఆప్షన్లో బై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెంబర్ 2 సచిన్ తన్వార్ మనకు పీకేఎల్లో చాలా సీజన్స్ నుంచి తెలుసు. కానీ లాస్ట్ సీజన్ ఆప్షన్లో పుణేరి పల్టన్స్ సచిన్ తన్వార్ను 1,58,00,000కి ఆప్షన్లో బై చేశారు. పర్ఫార్మెన్స్ అంతంత మాత్రం కొన్నా కూడా సచిన్కు మాత్రం పుణేరి పల్టన్స్ చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారు. కానీ సచిన్ మాత్రం ఈ ప్రైస్కి తగ్గ న్యాయం పుణేరి పల్టన్స్కి అసలు చేయలేదు. 1-2 మ్యాచ్లు అయితే పుణేరి పల్టన్స్ సచిన్ వల్లే ఓడిపోయాయి. మ్యాచ్ ఫినిష్ అయినప్పటికీ సచిన్ మాత్రం ఆ 2 మ్యాచెస్ను తన చేతులారా పుణేరి టీం లాస్ అయ్యేలా చేశాడు. చాలా మ్యాచెస్ కూడా తనని బెంచ్ మీద కూర్చోబెట్టారు. సో రాబోయే సీజన్ కోసం మాక్సిమం అంత ఎక్కువ ప్రైస్ పెట్టుకున్న పర్ఫార్మెన్స్ లేని ప్లేయర్ ని పూణే టీం మాక్సిమం ఆప్షన్ లో కుదిలేస్తుంది. రాబోయే సీజన్ లో మాత్రం సచిన్ అంత ఎక్కువ ప్రైస్కి వెళ్ళకపోవచ్చు. నెంబర్ 3 గుమాన్ సింగ్ ను గుజరాత్ జైంట్స్ టీం ఆప్షన్ లో 1,73,00,000 ప్రైస్ తో భారీ అమౌంట్ ఇచ్చి ఆప్షన్ లో కొన్నారు. కానీ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రైజ్ కి ప్లేయర్ కి అసలు సంబంధమే లేదు. పీకేఎల్ 12లో గుజరాత్ టీం తరఫున గుమాన్ సింగ్ మొత్తం 16 మ్యాచ్ల్లో 83 రైడ్ పాయింట్స్ మాత్రమే సాధించాడు. కొన్ని మ్యాచెస్లో అయితే సరిగ్గా పర్ఫామ్ కూడా చేయలేదు. రాబోయే సీజన్కి మాత్రం గుజరాత్ టీం గుమాన్ సింగ్ను ఆప్షన్లోకి వదిలేస్తారు. నెంబర్ 4 నితిన్ కుమార్ ధన్కర్. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్లేయర్స్తో పోలిస్తే నితిన్ కుమార్ లాస్ట్ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం తరఫున చాలా బాగా పర్ఫామ్ చేశాడు. పీకేఎల్ 12లో నితిన్ ధన్కర్ను జైపూర్ టీం 1,20,00,000 పెట్టి ఆప్షన్లో తెప్పించుకున్నారు. గత సీజన్లో మొత్తం 15 మ్యాచ్లు ఆడిన నితిన్ ధన్కర్ 155 రైడ్ పాయింట్స్ సాధించాడు. కానీ సీజన్ ఎండింగ్ అయ్యేసరికి అతను ఇంజూరీ అయ్యి చాలా మ్యాచెస్ ఆడలేదు. ఈ సీజన్ కోసం నితిన్ యొక్క పర్ఫార్మెన్స్ మరియు ఇంజూరీ యొక్క అప్డేట్ చూసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆప్షన్లను కుదిరేసిన మళ్ళీ తిరిగి బై చేస్తానికి ప్రయత్నిస్తారు. సో ఈ ప్లేయర్స్ లో ఏ ప్లేయర్ మీకు రాబోయే సీజన్ కోసం మళ్ళీ ఏ టీం అయినా బైబ్యాక్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ సీజన్ కోసం ఆప్షన్లోకి మంచి డిఫెండర్స్ రాబోతున్నారు. వాళ్ళ గురించి కూడా వీడియో చేస్తాను. అలాగే ప్రో కబడ్డీ మరియు వేరే స్పోర్ట్స్ యొక్క అప్డేట్స్ కూడా ఇస్తాను. అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే స్పోర్ట్స్ క్రీడా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో